గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గాడిదలు కాస్తానంటున్న వెన్నెల. గాడిదలకి కలిసి చెప్పినా కదా. అక్క బుర్సేసి రుద్దింది బస్సులా. ఆపుతే షాదవుతుందట హోటల్లా. దొంగోడు షైన్ గుంజుకపోయిండు అక్క మెడలా. గల్లా పెట్టేలా డబ్బులు మాయం చేసిర్రు బేకరీలా. 40కి ఎక్కువ ఉన్నాయి అన్నకు పండ్లు. పరేషాన్ అవుతున్నారు జనాలు. ఒక్కరితోనే ఎగలేకపోతుర్రా దేవా అంటే మన మోతెవర్ రాజేష్ గాక ఈ వెన్నెలొక్కటి తగిలింది నా గండాన. మరి ఇలా ఎవరు వస్తున్నారో ఏ వార్త మోసుకొస్తారో చూడాలిగా. అగో ఒక్క కాడ కాలు నిలవదు ఈ పిల్లకు. కాలుగాల పిల్లి లెక్క తిరుగుతూనే ఉంటది. ఓ వెన్నెల ఏడిపోతున్నావు? ఎటు పోతున్నావు అని అంటే ఎడ్డెడ్డి చేస్తావు. వార్త ఏం పట్టుకొచ్చినవి అలా? ఓ నీ పిల్ల పిసలేసిందా? వార్త ఏం తెచ్చినావంటే పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తున్నావు. అసలు ఎక్కడికి వస్తున్నావు నువ్వు? ఏం పుట్టింది పిల్లకు? ఏది అడిగినా అంత విడ్డూరంగా చేస్తున్నది. వెన్నెలా పానం మంచిగానే ఉన్నదా? ఏహే ఎటు పోతున్నావంటే గాడిద లెక్క అరుస్తావేంది నీ గాడిద పండ్లదానా? మరి లేకుంటే వార్త ఏం తెచ్చినావు అని అంటే ఏమేమో చేస్తావు. ఎటు పోతున్నావంటే ఏమేమో వరులుతావు. నాకేదో తేడా కొడుతున్నది. ఈ పిల్లకేదో అయింది గాని కుక్క కరిస్తే రేబీస్ వచ్చి కొందరు కుక్క లెక్క చేసిర్రా నిన్నట్టు కొంపదిశీమకు గాడిద గిట్ల కరిసిందయ్యింది. వెన్నెలా జరా జర నువ్వు ఎక్కడున్నావో అక్కడనే ఉండు. ఎటు గదులకు నేను ఒక 4 పట్టుకొస్తా. తాళ్ళతోటి కట్టేసి దవాఖానకు తీసుకుపోతా. తాళుకొని కట్టేస్తావా? ఎందుకు? అంత ఎట్లెట్లనో చేస్తున్నావు కదా, మరి చికిత్స చేపియొద్దా? నేనేం చేసినా? అగో ఇంతసేపు పిసపిస చేసి ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావేంది? పిస ఏం చేసినా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పినా. నేను అడిగిన దానికా? అసలు నేనేం అడిగినా నువ్వేం చెప్పినావు? ఏడుకోతున్నావు అన్నావు కదా. గాడిదల వ్యాపారం పెట్టుకునే తందుకు లోన్ కోసం పోతున్నా అని చెప్పినా. ఎప్పుడు? గాడిదలకి ఖర్చు చెప్పినా కదా. నీ షింపిరి ఎంటికలలో ఈరిపోయిన గుచ్చా. అట్లా చెప్తే ఎవరికి అర్థమవుతుంది? నోట్తోటి చెప్పొచ్చు కదా అదేదో. అంటే రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాల అలీ చాటల బిజినెస్ పెడతా అని బ్రహ్మానందం కాడిపోయి ఎంత చాట అంటాడు కదా. అట్లా నేను కూడా గాడిదల ఫామ్ పెడుతున్నా అని గాడిద లెక్క అని అరిచి చెప్తే నీకు అర్థమైతదేమో అని అనుకున్నా. తోమినోతి గాడిది పళ్ళు. అయినా గాడిదల ఫామ్ ఏంది అసలు? అయ్యో నీకు తెలియదా? గాడిదల ఫామ్ పెట్టుకుంటే 50 లక్షల దాకా లోన్ ఇస్తున్నదట కేంద్ర సర్కారు. 50 లక్షలా? అవును. అయితే 50 లక్షల దాకా లోను, ఒకవేళ అంతకంటే ఎక్కువగా పెట్టుబడి అయితే 50 లక్షల దాకా సబ్సిడీ ఇస్తుందట. అవునా? గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం అట ఇది. నిజంగానా? అవునట. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రోగ్రామ్ కింద గాడిదలు ఒంటెలు పెంచేందుకు ఆర్థిక సహాయం అందిస్తదట. మరి ఇట్లా అందరూ మేం పెడతామంటే మేం పెడతామని పైసలు తీసుకొని ఎగ్గొడితే పితికినవుతి గాడిద పాలు. గా మాత్రం రూల్స్ లేకుండానే ఇస్తారా లోన్లు? అబ్బో ఏం రూల్స్ అవి? ఫామ్ పెట్టాలంటే 50 ఆడగాడిదలు 5 మగ గాడిదలు ఖచ్చితంగా ఉండాలన్నట. అవి కూడా ఎక్కడి నుంచో తెచ్చినాయి కాదు, మన దేశీయ గాడిదలై ఉండాలన్నట పక్కా. ఎందుకు ఇట్లా ఇప్పుడు ఈ కార్యం ముంగటేసుకున్నారంటావు? దేశంలో గాడిదల సంఖ్య మస్తు తగ్గుతున్నదట. దేశం మొత్తంలో లెక్కేస్తే 1,23,000 గాడిదలే ఉన్నాయట. అందుకే వాటి సంతతిని పెంచేందుకు గీ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని ఉన్నాయే 1,23,000 గాడిదలు అయినప్పుడు వాటిని పెంచుకునేటోళ్ళ కాన్నే కొని తెచ్చుకోవాలి కదా మనం. అంతేగా అంతేగా. మరి ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి వాళ్ళు రేటు పెంచితే? ఆవక్క ఇది కూడా వాజీవే. దేశీయ గాడిదలే కావాలన్నారంటే అమ్మేటోళ్ళదే చెల్తుందేమో గాని చూద్దాం ఏం జరుగుతుందో. అసలు గాడిదలు గదే గాడిదలు పెంచి తర్వాత పోదు గాని వార్త రేప ముందు నువ్వు పోయి. మాకేం తెలివి ఉండదు. గింత చెప్పినా కూడా ఇంకా వార్త అడుగుతున్నది. ఈ వార్త కిందికి వేసుకోరాదా? ఈమె ఎట్లా వార్త వానయిందో ఏమో. సరేది పోతున్నా. మ్యాటర్ అర్థమైంది కదా. మరి ఎవరన్నా గాడిదలు ఒంటెలు పెంచుకునేటోళ్ళు ఉంటే ప్లాన్ చేసుకోండి. కానీ 50 లక్షల రూపాయల సబ్సిడీ అంటే చిన్న ముచ్చట కాదులే. మా లేడీస్ అక్క చెల్లెలకు ఫ్రీ బస్సులు పెట్టినాక ఎసోంటి గమ్మతులు జరిగినాయుల్లా కొందరు అక్కలు బస్సులో కూర్చొనే కూరగాయలు అమ్మిండ్రు.
కొందరు అక్కలు ఎల్లిపాయల పొట్టు తీసిర్రు, కొందరు అక్కలేమో సీటు దొరకలేదని లొల్లి కూడా పెట్టుకొని కొట్టుకున్నారు. చూసినాం కదా. సరే, ఇవన్నీ కొద్ది రోజుల కింద వరకు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటారా? మీరే చూడుండ్రి ఏం జరిగిందో. ఓర్ని కథ సల్లగుండా చూసిన్రా అనుల్లా అక్కేం చేస్తున్నదో, పండ్లు రుద్దుతున్నది. రుద్దక్క రుద్దు, మంచిగా రుద్దు. పాపం అక్క పొద్దుగాలనే మబ్బుల లేచి బస్ ఎక్కినట్టున్నది. అందుకే ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు బుర్సు టూత్ పేస్ట్ తెచ్చుకొని ఒకతే కూర్చొని రుద్దుతున్నది. చూడుండ్రి కండక్టర్ గారు ఇదేందని అడిగితే ఏమంటున్నదో. వాయమ్మనే ఇన్న అరుల్లా అక్కగారి చమత్కారం ఎట్లున్నదో. షాయ్ తాగాలే బస్సు ఆపుతారా అంటున్నది. ఇంకా నాగర్ కర్నూలు జిల్లాల బస్సులో జరిగింది ఇదంతా. మరి బస్సుల జనాలు లేరని పండ్లు దోమాలని చూసిందో, బస్సు ఆపంగానే షాయో టిఫినో చేస్తేందుకు ఇట్లా బుర్సేసుకొని రుద్దుతుందో గాని సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇదివరకు దొంగలు దొంగతనం చేయాలంటే అటైదు ఇండ్లు ఇటైదు ఇండ్లు అటు 2 గల్లీలు జల్లెడబట్టి రాత్రిపూట 2-3 సార్లు రెక్కి చేసి పకడ్బందీగా పైసలు డబ్బులు ఎత్తుకొని పోయేది. కొన్నేళ్ల కింది వరకు దొంగతనాలు మొత్తం రాత్రిపూటనే అయ్యేటి కదా. అయితే ఇప్పుడు మాత్రం దొంగలు అట్లలేరులా. పొద్దుగాలనే ఉద్యోగులు డ్యూటీ ఎక్కినట్టే పొద్దుగాలనే షురూ చేస్తుండ్రు. పొద్దుగాల ఇంటి ముంగట ముగ్గేస్తున్న అక్క మెడల చైన్ దెంపుకొని పత్త లేకుండా పారిపోయిండు. ఇగో గీ దొంగ బడివేగాడు. అగో చూడుండ్రి ఎట్లా ఊరికొచ్చి మళ్ళా బండెక్కి జంప్ అయిండో. అయిపాయే అప్పటికే బండి చాలు చేసి రెడీగా ఉన్నోడు బుర్రున రేస్ గుంజి వీన్నెక్కించుకొని పోయిండు. అప్పటికే అక్క చేతులున్న ముగ్గు డబ్బా నిసిరింది గాని వానికి దాకలేదు. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర అయింది. కానీ చూడుండ్రి పొద్దుగాలనే 7 గంటలకే బంగారం మీద సూటు పెట్టిండంటే వీడు ఏ తీరుగా దొంగతనాలకు తెగబడిండో అర్థం చేసుకోండ్రి. పోలీసులు సీసీ ఫుటేజ్ జల్లెడ పడుతున్నారట గాని ఎంత తెలివితోని చైన్ కొట్టేసిండ్రో చూడుండ్రి దొంగలు. ఇది చైన్ స్నాచింగ్ ముచ్చటైతే ఇటు సత్యసాయి జిల్లా మడకశిరల్ నేమో పొద్దుగాల 3 గంటలకే గడ్డపార పట్టుకొని వచ్చిన దొంగోడు వైన్స్ షటర్ తాళాలకే సూటు పెట్టిండు. అయితే వీడి ఆగిన మైకంలో చేసిండో షటర్లు గట్టిగా ఉన్నాయో గాని తాగుబోతు దొంగని పప్పులు ఉడకకపోయేసరికి కొద్ది దూరంలో ఉన్న బేకరీల సొరవడి డబ్బులు మాయం చేసిండట. చెప్పవే అన్న ఎట్లయిందో దొంగతనం. ఇన్నారులా గిదాట కథ. పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతున్నారట గాని ఓ జనాలు చూసిండ్రా దొంగలు ఎంత హుషారు ఉన్నారో. జరా బంగారం పైలంగా దాసుకోన్రి, దుగ్నాలకు మంచిగా తాళాలేసుకోన్రి సరేనా. మనుషులకు ఎన్ని పనులు ఉంటాయి? 32 పనులు ఉంటాయి. ఎవరికో ఒకరికి మాత్రం రేరుగా 34 పనులు కనబడతాయి. ఇక అదే చిన్న పిల్లలకైతే చిన్నప్పుడు 8 పనులు, 10 పనులు, 16 పనులు, 24 పనులు ఇట్లా వచ్చుకుంటా పెద్దోళ్ళు అయ్యేసరికి 32 పనులు కనబడతాయి కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకరికి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? 32 కాదు, 34 కాదు, 36 అంతకన్నా కాదు, ఏకంగా 42 పనులున్నాయి. ఇగొగ్గి అన్నకు నోరంతా పెద్దదిగా చేస్తే చూడుండ్రి ఎట్లా కనబడుతున్నాయో పనులు. ఏహ ఊకోండి, అందరి దవడలున్నట్టే ఈయన దవడలున్నాయి, 32 కనబడుతున్నాయి అని అంటారా? అయితే లెక్క పెడదాం పదండి. 1 2 3 4 5 6 7 8 9 10 14 24 30 34 36 42. ఇప్పటి లెక్క అర్థమైందా నుల్లా? ఇప్పుడు ఎన్ని పనులున్నాయో. ఇక ఇప్పుడు నోరు మూయవే అన్న. మలేషియాలో ఉంటాడు గీ అన్న, పేరు ప్రతాప్ మునియాండి, 33 ఏండ్లు. కొన్ని రోజుల కింద ఇంట్లోతోని కూర్చొని మాట్లాడుతుంటే తెరిచిండట. ఇక వాళ్ళేమో నీకేమో పనులు ఎక్కువ ఉన్నాయని లెక్క పెడితే ఆశ్చర్యపోయి 42 ఉన్నాయన్నారట. అంతల్నే ముచ్చట గిన్నిస్ బుక్కోళ్ళకు తెలిస్తే వాళ్ళొచ్చి లెక్క పెట్టి సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. కానీ 42 పనులతోని బొక్కలు కొరికితే సురసుర అయితున్నాలే కదా. మరి ఏం పెస్ట్ వాడుతున్నాడో ఏమో గాని చూసేటందుకైతే పనులు మాత్రం మస్తు తెల్లగానే కొడుతున్నాయి. ఒక బల్లె మధుకుమారి అనేటామె టీచర్ గా పనిచేస్తున్నది. పాపం ఇప్పుడు ఆ టీచర్ను మస్తు అంటే మస్తు తిడుతున్నారు పిల్లగాళ్ళ అవ్వయ్యలు.
మరి ఇంతకు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? అంతగానం ఆమె ఏం చేసిందో చూద్దురు పాండ్రి. ఇగో గింతేనోళ్ళ పిల్లగాళ్ళతోటి గీ పని చేయించుకున్నందుకే పొల్లు అందుకుంటున్నారు అంటే పాపం పంతులమ్మను. అరే పొద్దుట సంది పాఠాలు చెప్పి ఎంత నెరిపడ్డదో టీచరు. అలిస్ట్ అయ్యి ఒళ్ళంతా పుండున్నదని జర్ర సేపు దొక్కించుకున్నది. ఆడికి నొప్పులు పోనట్టున్నాయి. గిట్లయితే కాదు, కోల తీసుకొచ్చి చపాతీలు దాల్చినట్టు దాల్గుండ్రని చేపించుకున్నది. గదానికే కోలతోటి కాదు రోకలతో అందుకోలని తిడతారా అనుల్లా. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్లో ఉన్న ఒక గవర్నమెంట్ బల్లైన చిత్రంగిది. మేడం గారి పేరు మధుకుమారి. ఇక ఏమనాలే చెప్పుండ్రి మను, గింతనన్న సోయున్నదో ఈమెకు. అరే పిల్లగాళ్ళతోటి గీపనా చేపిచ్చేది? అంతగానం ఒళ్ళు నొప్పులుంటే లీవ్ పెట్టి చక్కగా ఇంట్లో వండనుండే. బల్లకచ్చి బాజాప్తా కింద వండుకొని పిల్లగాళ్ళతోటి గిట్ల దొగ్గించుకున్నట్టేంది షండాలంగా. ఈమె గారేం చదువు చెప్తుందా పిల్లలకు? ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది గాని ఇంతకు ముందు ఇంకేమేం చేపించుకున్నదో కుమారి గారు. మరి ఈ ముచ్చట పెద్ద సార్ల దాకానైతే పోయిందట. మరి వాళ్ళు చక్కగా ఇంట్లోనే ఉండి మంచిగా మసాజ్ చేయించుకోమ్మా అని డిస్మిసే చేస్తారో లేకుంటే పురా కొలువుల నుంచి పీకేస్తారో గాని చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టు విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాళ్ళే గిట్ల బుద్ధి లేని పనులు చేస్తున్నారు కొందరు ఆడాడా. యుద్ధం జరిగేది ఇరాన్ కు ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్టు. ఇది ముచ్చట కదా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద బాంబులు వేయడమే గాక గల్ఫ్ దేశాలల్లో గత్తర లేపేసరికి అదంతా ప్రపంచం మెడకు చుట్టుకున్నట్టు అయిందుల్లా. పప్పులు ఉప్పుల రేట్లు పెరుగుతాయని భయం అవుతుంటే ఇంకో దిక్కు పెట్రోల్ రేట్ల భయాలు ఉన్నాయి కదా. అయితే ఒక్కసారి గిడు చూడుండ్రి. ఓరి కొడుకో ఓరి బిడ్డు ఊరి నాయనో చూసిండ్రా అనుల్లా బండ్ల లైను ఎట్లా ఉన్నదో. వీళ్ళంతా పెట్రోల్ కోసం పోయేటోళ్ళే, అట్లని ఇంతటితోనే లైన్ అయిపోలేదుల్లో, ఇంకా ఉన్నది. కిలోమీటర్ల కమానం ఉన్నది కదా లైను. ఇంతకు గిదంతా ఎక్కడా అనుకుంటున్నారా? మన దగ్గర కాదులేండి, మయన్మార్లా ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఎక్కువ ఈ దేశం మీద పడేసరికి ముఖ్యంగా పెట్రోల్ ఏటమాటం అవుతుంటే ఇగో జనాలు గిట్ల లైన్ కడుతున్నారు. అక్కడి గవర్నమెంట్ కూడా సరిబేసి విధానం తెచ్చి పెట్రోల్ కొడుతున్నదట. పెట్రోల్ ను బ్లాక్ లో అమ్మితే గట్టి చర్యలు ఉంటాయని చెప్తున్నదట. మరి యుద్ధం చాలైన 5 రోజులకే కథ గిట్లుంటే ఇక రాను పరిస్థితులు ఎటు పోతాయో ఏమో గాని. వాయమ్మో వీళ్ళు పెట్రోల్ కొట్టించుకునేటందుకే రోజు మొత్తం పట్టేటట్టు కొడుతున్నది పోన్రి. మీకు పన్నీర్ బటర్ మసాలా అంటే ఇష్టమా? పాలక్ పన్నీర్ అంటే పానమా? పన్నీర్ అంటే పడి సస్తరా? బయట ఎప్పుడన్నా బువ్వ తినబోతే పదే పన్నీర్ బువ్వని ఆర్డర్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మనలో చాలా మందికి పన్నీర్ ఎట్లా తయారు చేయాలనో తెలిసినా ఇంట్లో చేసుకునేంత ఈజీ కాదు కాబట్టి బయటికెంచ కొనుకొచ్చుకుంటాం కదా. అట్లా బయట కొనేటోళ్ళు గుడ్లు చెవులు రిక్కిచ్చిరుకుంటా కండ్లు బాగా తెరిచి చూడుండ్రి వార్త. ఇగో ఈ పన్నీర్ ఫ్యాక్టరీ గురించి తెలిసే మీకు ఇంతగానని చెప్పేది. ఏమైంది, మంచిగానే ఉన్నది కదా పన్నీరు, కాకుంటే ఇంకా కవర్లలో పెట్టలే అనుకుంటున్నారేమో. ఒకసారి ఇదంతా ఎట్లా తయారు చేసిర్రో ఎరకైతే ఎప్పుడో తిన్న పన్నీర్ బయటకు వస్తుందిలా. దీన్నట చాలా నీట్గా పాలతోటి కాకుండా పామ్ ఆయిల్, సబ్బు, అడ్డమైన పౌడర్లన్నీ కలిపి తయారు చేసిర్రట. అవును, మొత్తం 1400 కిలోల పన్నీర్ అట. సూరత్ పాండేసరాలున్న ఫ్యాక్టరీ ఇది. లైసెన్స్ లేదట, పాలు లేదట. మళ్ళీ ఇంకా దీన్ని ఎక్కడెక్కడనో ఉన్న హోటళ్లు, స్వీట్ షాపులకు అగ్వకమ్ముతుర్రట. మరి వాళ్ళకన్నా తెలుసో ఇది గిట్లా సబ్బులు సర్పులతో తయారు చేసిర్రని? తెలిసిన వాళ్ళు కూడా అగ్వకొస్తుందని కొంటున్నారో గాని మొత్తానికి ముచ్చట ఎవరి ద్వారానో ఆఫీసర్లకు ఎరికై అటాక్ అని ఒకటేసారి గిట్లా చెప్పా చేయకుండా చెక్కింగ్ వచ్చి పన్నీర్ దోషి పర్షాన్ అయి మొత్తం సీజ్ చేసిరట. ఇప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ మహేష్ కుమార్ ను అరెస్ట్ చేసిరట. గాని పబ్లిక్ ఏది దేంతో తయారు చేస్తురో తెలియకుంటున్నదుల్లా కాలం పాడయి. పన్నీర్ తింటే ప్రోటీన్ వస్తుంది అనుకొని మనం కొంటే ప్రోటీన్ కాదు ప్రాణం మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు కొందరు లత్కోరగాళ్ళు. కాబట్టి ఏది కొన్నా ఆ కంపెనీ ఎసోంటిది ఏం కథ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అంతకైతే బయట బువ్వ బంద్ చేసి ఇంట్లో చేసుక తిన్నది నయ్యం ఏదన్నా. ఏమంటారు పైలం? మరి చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.